స్తోత్రం స్తోత్రం. మహామహుడ మహా తేజస్సుతో నిండుకొనిన వాడా మీకు స్తోత్రములు ప్రభువా. భీకరమైన కార్యములు చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. మహనీయుడా పరాక్రమ కార్యములు జరిగించువాడా మీకు స్తోత్రములు యేసయ్యా. నీ నామమునకే మహిమ కలుగునుగాక. గడిచిన కాలమంతా మీ కృపా రెక్కల క్రింద కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం స్తోత్రం. అందరం నోరు తెరిచి స్తోత్రం అని చెప్తాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ బంధకాలు ఊడిపోతాయి, అక్కడ బంధకాలు తెంపబడతాయి యేసు నామములో. ఫ్రెష్ గ్లోరీ, ఫ్రెష్ గ్లోరీ లార్డ్ యేసయ్యా. ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్ యేసయ్యా. నిన్నటి గత వారపు అభిషేకం కాదు ప్రభువా, నేటి నూతన అభిషేకం మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం నోరు తెరిచి స్తోత్రం అని చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. అందరం నోరు తెరిచి బిగ్గర స్వరంతో స్వరం ఎత్తి చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసయ్యా మీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రతి డ్రై స్పిరిట్స్ ని యేసు నామములో మేము బంధిస్తున్నాం యేసయ్యా ప్రభువా. అపవాది క్రియలకు సిగ్గు అవమానము కలుగునుగాక ప్రభువా యేసయ్యా. నీ నామమునకే ఘనత ఘనత మహిమ 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 కలుగునుగాక కలుగునుగాక ప్రభువా యేసయ్యా. ఎంతైనా నీవు పూజింపదగిన వాడవు ప్రభువా. జుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ నామమును ఇక్కడ మేము ఆరాధిస్తుండగా ప్రభువా, నీ సన్నిధి దూత మా మధ్యలో నిరాటంకముగా సంచరించునుగాక సంచరించునుగాక. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభువా, నీ ఆత్మ ద్వారానే ఇదిగో ఈ ఆరాధన జరుగునుగాక ప్రభువా యేసయ్యా. అందరము పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రభువా యేసయ్యా మా హృదయాలు అర్పించుకొని నీకు కృతజ్ఞత పూర్వకముగా ఆరాధన చెల్లించే కృపను దయచేయండి ప్రభువా. మా బలమంతటితో ప్రభువా యేసయ్యా శక్తివంతముగా ప్రభువా నిన్ను ఆరాధించే మహా గొప్ప కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అందరం థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్తాం. అందరం నోరు తెరిచి థ్యాంక్ యూ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ జీసస్ 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 జీసస్. యేసయ్యా ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ లని యేసు నామములో మేము బంధిస్తున్నాము. అపవాది క్రియలు లయపరచబడాలి. We praise you, Lord. We invite your holy presence in our midst. Oh, you're worthy to be praised. We adore you. Father, Lord, Daddy Jesus, let this atmosphere be changed into a prophetic atmosphere, oh Lord. Let your heavenly doors be opened unto us, oh Father. Let our worship, oh Father, touch your heart today, Holy Spirit, Lord, Daddy Jesus. Unite our hearts, unite our spirits, revive us once again, oh Lord. Touch us today morning, oh Father, Lord, Daddy Jesus. Fresh anointing, Holy Spirit, Lord. Fresh fire, Holy Spirit, Lord. Fire, fire, Lord Jesus. Glorify thy name. Glorify thy name. Glorify thy name in all the earth. Glorify thy name. Glorify thy name.
Glorify thy name, oh, glorify glorify thy name in all the earth. Hallelujah, యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజను హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజను నానేలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పాడదామా? దేవుని స్తుతించుడి, అవును, దగ్గరగా దేవుని స్తుతించుడి. పరిశుద్ధ పాడదామా? అందరూ నోళ్ళు తెరచి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. అందరం కూడా నోరు తెరచి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తుతించండి, అందరూ కూడా స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. అందరం కూడా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం స్తుతించే వారిగా ఉండాలా. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆయన సన్నిధిలో
కార్యముల్ బట్టి ఆయన ప్రభావముకు ఆయన ప్రభావముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అవును కదా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని పాడదాం అందరం కూడా చప్పట్లు కొడుతూ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతిద్దాం అందరం. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన ప్రభావముకు ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయను స్తుతించుడి, ధ్వనితో ఆయను స్తుతించుడి. తంతి వాయిద్యములతో సర్వమయములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరం కూడా అన్నోలు తెరచి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 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 ఆయన పరిశుద్ధ ఆలయమందు చేతులు పైకెత్తి పాడదాం. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతి బిగ్గర స్వరముతో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతి. హృదయపూర్వకంగా చేతులు పైకెత్తి పాడదాం అందరం, చేతులు పైకెత్తి. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చేతుల పైకెత్తి పాడదాం. ఆయన ప్రభావం, ఆయన ప్రభావము మహా గొప్ప ప్రభావము. దేవుని స్తుతించండి అందరూ, స్తుతించండి దేవుని సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి.
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. మీరే పాడాలి, అందరూ కలిసి మీరే పాడాలి. దేవుని ఎలా దగ్గర స్వరమెత్తి అందరం మన స్వరం కలుపుదాం. దేవుని ఎలా మరొకసారి దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. చేతులు పైకెత్తి అందరం చేతులు ఊపుతూ పాడదాం. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరం పాడదాం. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చెప్పండి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరం కలిసి స్తుతిద్దాం. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. అందరం ఒక స్వరం ఎత్తి పాడదామా? దేవుని స్తుతించుడి. చేతులు ఊపుతూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కలిగిన దేవుడు. ఆ దేవుని అందరము హృదయపూర్వకంగా స్తుతిద్దాం. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వ్యాదములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించు. అందరూ కూడా హృదయపూర్వకంగా తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దావీదు లాగా దేవుని స్తుతించుడి. ఎల్లా
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావములో ఆయన ప్రభావములో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అందరము కలిసి స్తుతిద్దాం ఆయన ప్రభావముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలే అవునయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవును కదా ఆయన సన్నిధానంలో ఆరాధించుకునే
ఈ విలువైన సమయాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. అందరం కూడా హృదయాంతరంగం నుండి ఆ దేవాదేవుని ఆరాధిస్తాం. నీ సన్నిధానంలో సంపూర్ణ అందరం కూడా నోరు తెరచి పాడదాం. ఆరాధించుకునే మరోసారి అందరం కూడా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలే అవునయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా చప్పట్లు లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలే ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టి ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే 1000 మంది నేనున్నానులే భయపడకు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు మరోసారి ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావునయ్యా ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా మన హృదయాంతరంగంలో నుండి ఆయన లేకపోతే మనకు బ్రతుకు లేదు ఆయన లేకపోతే మనకు జీవము లేదు చీకటిలో ఉన్న మనల్ని ఆయన అద్దుకొని మనం చేసుకున్న దేవుని అందరం కూడా ఆరాధిద్దామా లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ అవునయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేను
నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి మరోసారి కోల్పోయినవన్నీ అందరూ కన్ఫెస్ చేద్దామా పద్ధతిలో నోలు తెరిచి let you all declare అవును యేసయ్యా మా జీవితంలో కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా ప్రభువా తెల్లవారుజామున దయచేయండి అయ్యా నాయనా ప్రభువా అవును యేసయ్యా అవునయ్యా కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా అవును యేసయ్య ప్రభువా నీవు మా తోడు లేనిది మేము బ్రతకలేమయ్యా తండ్రి ప్రభువా నీ సన్నిధి లేని ప్రభువా తను మేము చేయలేమయ్యా తండ్రి దేవ ప్రభువా ఇదిగోనైనా తండ్రి ప్రభువా మా జీవితంలో ప్రభువా అన్ను నిత్యం ప్రభువా నీ తోడు మాకు ఎంతో అవసరమై ఉన్నదయ్యా దేవ ప్రభువా అయ్యా ఇదిగో అవునయ్యా నీ సన్నిధిలో మాకు సంపూర్ణమైన ఆనందము కలదు అయ్యా తండ్రి ప్రభువా నీలో ఉన్నప్పుడు ప్రభు మేము కోల్పోయినవన్నీ పొందుకుందాము అయ్యా తండ్రి దేవ ప్రభువా తండ్రి నువ్వు చేసిన త్యాగాలకి నువ్వు చేసిన మేళ్ళకి నీ స్తోత్రాలయ్యా తండ్రి దేవ ప్రభువా నీ కృపలను బట్టి నీ మేలులను బట్టి నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా అందరం కూడా ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి అందరం కూడా ఒక నిమిషం మన స్వరాలెత్తి ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దామా ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దామా మన జీవితం అంతా ఆయనకి దారపోసినది సరిపోదు మన జీవితం అంతా ఆయనకి ఇచ్చిన కూడా సరిపోదు ఇదిగో ఆయన ప్రాణం పెట్టి మనం కొని ఉన్న దేవుని అందరం కూడా ఈ క్షణంలో మన హృదయం తెరిచి దేవా ఇదిగో నేను ప్రేమిస్తున్నానయ్యా నువ్వు నా కొరకు చేసిన మేలకే స్తోత్రమయ్యా ఇదిగో అర్హత లేని వాటిని నా జీవితంలో నాకు ఇచ్చి ఉన్నావయ్యా ప్రభువా యోగ్యత లేని మమ్మలను నీ సన్నిధిలో నిలబెట్టే యోగ్యతని దయచేసి ఉన్నావయ్యా అని అందరం కూడా ఒక నిమిషం మన స్వరాలెత్తి మన చేతులెత్తి మా డాడీని అందరం కూడా ప్రార్థిద్దామా అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా అందరం కూడా మన కళ్ళు మూసుకొని దేవుడు మనము మాత్రమే ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో నిమగ్నమై ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధ ఆత్మతోని కేంద్రీకరిస్తూ అందరు కూడా దేవునిపై ఫోకస్ చేసి అందరం కూడా మన హృదయాన్ని సమర్పించుకుందామా ఇదిగో ఇంకా ఈ ఇయర్ ఎండ్కి ఇంకొక 3 months ఉన్నాయి కదా ఈ జీవితంలో మనము ఆయన కొరకు ఏమేమి చేస్తున్నాము ఆయన కొరకు ఈ సంవత్సరంలో ఎంత అంటుకట్టిబడి ఉన్నాము ఇదిగో ఈ సంవత్సరంలో మనం ఎంతగానో ఆయన కొరకు పని చేస్తున్నాము అందరం కూడా ఇంకా 3 monthsలో దేవుని కోసం ఇంకా ఎక్కువగా ఆయనతో కనెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ఆయన ఎదుగుటకు ఇంకా ఎక్కువ లోతుగా తెలుసుకుటకు అందరం కూడా ప్రార్థిస్తాము అందరం కూడా La ragazza la masere deria duro la maragazza la va rediana la maseteria la mama
అందరం కూడా రకటలమ సెటే ఓరాన మమ సెరి అందరల బాబా బాబా ఓరాల కసెటెరి అందరలో రకటల బాబా లేరి అందర నమ సెరి అరల మమ రే ఊరల మసే దియారల మరో లేరి నమ సెరి నమ సెరి అనన రే ఊరల మకసెరి అరల మరోదో Let your presence flow in this place. Oh Lord, touch every heart, so Father. Heal every broken heart in this place. You are the God who knows the depths of the hearts of the people, oh Lord. You are not a man. You are the God Almighty. You are the Most High. No one can approach you. No one can stand behind you. Oh, you carry the most authority, oh Lord. Oh, we praise you. We adore your holy name. Urala maseke diara urala maseke diara urala maseke diara barakala maseke diara. Oh, Holy Spirit, Lord, we need you, Lord. అందరం కూడా ప్రార్థించే సమయం అందరం కూడా ఇదిగో ఆయన ఆత్మ బలంగా ఈ స్థలంలో కదులుతున్నది. అందరు కూడా మరుదాలు సమర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరి సమయంలో తాకబోతున్నాడు. ప్రతి ఒక్కరు హృదయాలు తట్టబోతున్నాడు. అందరు కూడా హృదయాలు తెరచి ఆయనకి ప్రాధాన్యపడదామా? అందరం హృదయాలు తెరిచి ఆయనకు మొర పెడదామా? ఆయన వాక్యం సెలవిస్తుంది, నాకు మొర పెట్టుడి నీకు ఉత్తరించదామని చెప్పి. ఈ రోజు వరకు ఏ మనుషుల గత నీ సమస్యలు చెప్పుకొనినావో, ఇప్పటి వరకు నీ ఇబ్బందుల కొరకు ఏ మనుషును చూసుకున్నావో, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా ఆజ్ఞ లేని నా సెలవు లేని నీ జీవితంలో ఏది కూడా జరగదని చెప్పి. ఇదిగో నువ్వు నోరు తెరిచి నీ హృదయాన్ని సమర్పించుకొని అడిగిన ఎడల ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు. ఓ థాంక్ యూ లార్డ్. Oh, touch us, Holy Spirit, Lord. Fill us, Holy Spirit, Lord. Fill us, Holy Spirit, Lord. We need more of you, Lord. We need more of your anointing, Lord. We need to carry your fire. We need to burn for you. We need to burn for you. Release your fire upon us, oh Lord. Let me all ignite with your fire, oh Lord. Let our hearts, let our spirits be burned with your fire, oh Lord. Oh Lord, Daddy Jesus. Oh. ఆయన వాక్యం సెలవుస్తుంది, నా ఆత్మ కానివాడు నావాడు కాదని చెప్పి. ఇప్పటి వరకు మీలో కొంతమందికి దేవుని ఆత్మ గురించి తెలియకపోవచ్చు, దేవుని ఆత్మ గురించి అవగాహన లేకపోవచ్చు. కానీ ఆ ఆత్మ దాహం కలిగిన వారికి ఆయన నింపే దేవుడు, దాహం కలిగిన వారికి దాహం తీర్చే దేవుడు. ప్రతి ఒక్కరం కూడా ఆత్మ దాహం కలిగి అందరం కూడా ప్రార్థిస్తామా? అయ్యా నీ ఆత్మతో నింపయ్యా, నా ఆత్మని బలపరచయ్యా, నన్ను నింపయ్యా, నన్ను ప్రభు నింపండి అడుగుదామా? అందరం కూడా నింపని అడుగుదామా? ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన
నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, అభిషేకం నా తలపైన, అవునేసయ్యా అయిన యేసు నాలో నా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, ఆరాధన నీకే నా యేసు రాజా. Ralamase andaralama katalaba, ralamase gede andaralaba ragadalaba ragadalaba andaralaba ragadalaba ragadalaba, oh ralamase gede andaralaba ragadalaba ragadalaba raja, oh ralamase andaralama ragadalaba ragadalaba ragadalaba, ragadalama gede andolo, ragadalaba 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 తలపైన, ఆత్మ అయిన యేసు నాలో నా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మా తోడు ఉన్నవాడవే నా యేసయ్యా, మా తోడు ఉన్నవాడవే, మా తోడు ఉన్నవాడవే నా యేసయ్యా, మా తోడు ఉన్నవాడవే. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన అవునయ్యా నీకే మా ఆరాధనయ్యా, నీకే మా స్తుతులయ్యా తండ్రి ప్రభువా, నా యేసు అవునేసయ్యా, ఆరాధన నీకే నా యేసు రాజా, 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 ఆరాధన నీకే నా యేసు రాజా,
నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. తండ్రి స్తోత్రమయ్యా ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లో. తండ్రి దేవ ప్రభా, ఇదిగో మా ఆరాధన అంతట్లో ప్రభా తండ్రి మీ తోడు నన్ను స్తోత్రాలయ్యా తండ్రి దేవ ప్రభా. అయ్యా దేవ ప్రభా, ఇదిగో ఇక్కడ ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఉండి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను తాకండి అయ్యానైనా ప్రభా. ఇప్పుడు నీ సన్నిధి ప్రభా ప్రతి ఒక్కరిని కమ్ముకొను కాకనైనా తండ్రి ప్రభా. తండ్రి ఏ బిడ్డలైతే ఏ వేదనతో ఏ ఆవేదనతో ఉన్నారో తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నీ సన్నిధితో తృప్తిపరచండి అయ్యానైనా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలనైనా తండ్రి ప్రభా కన్నీరు ప్రభా తండ్రి నాటంగా మారుతును గాకనైనా ప్రభా. వాళ్ళ దుఃఖ దినాలు సమాప్తమవును గాకనైనా తండ్రి ప్రభా. వాళ్ళ సంతోషాల దినాలు మొదలవును గాకనైనా ప్రభా తండ్రి ప్రభా. ఇదిగో మూయపడ్డ ద్వారాలు తెరబడును గాక ప్రభా. ఆగిపోయిన కార్యములు ప్రభా తండ్రి మరలా తిరిగి జరిగించబడును గాకనైనా తండ్రి ప్రభా. పడిపోయిన వారు లేవని తబడుదురు గాకనైనా ప్రభా. తప్పిపోయిన వారు నీ యొద్ద తిప్పబడుదురు గాకనైనా ప్రభా. ఎండిపై చల్లారిపోయిన వారు ప్రభా తండ్రి మండించబడుదురు గాకనైనా తండ్రి ప్రభా. చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చుదురు గాకనైనా తండ్రి దేవ ప్రభా. నీ ఆత్మ లేని వారు నీ ఆత్మతో నింపబడుదురు గాకనైనా ప్రభా. నీ శక్తి లేని వారందరూ నీ శక్తితో నింపబడుదురు గాకనైనా ప్రభా తండ్రి. నీ బలంతో నింపబడుదురు గాకనైనా ప్రభా. బలహీనులు ప్రతి ఒక్కరిని బలం పొందుకొని వెళ్దురు గాకనైనా తండ్రి ప్రభా. వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ప్రభా తండ్రి సంపూర్ణమైన సంతోషం ఈ బిడ్డలకు వచ్చుద్దును గాకనైనా తండ్రి ప్రభువా. నీ స్తోత్రాలయ్యా తండ్రి దేవ ప్రభువా. నీకు వందనాలయ్యా ప్రభువా. అయ్యా ఆంటీ వాక్యం ప్రకటిస్తున్నా ప్రభా తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడి ఆ ప్రభు విత్తబడుతున్న విత్తనం ప్రభా తండ్రి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిగ్గరగా అందరం ఆమేన్ చెప్దాం. Thank you, Lord. Worship. What wonderful anointed worship. I think you enjoyed yourselves, even as we enjoyed ourselves. And we thank our worship team, each one of them. We thank them so much they have done for us. So much anointing they have brought amongst us. మరి ఎంతో ఈ విధంగా మనము ఆరాధన చేసినాము. ఈ ఆరాధన టీం వారు చేస్తున్న కార్యక్రమాన్ని దేవుడు మిక్కిలి ఆశీర్వదించిన గాక. మనం అందరూ కూడా ఈ సమయంలో దేవుని వాక్యం వినముందు ఈ విధంగా మనం అందరూ దేవుని సన్నిధానానికి వినడానికి వారు చేస్తున్న ఆరాధనే కారణమని మనం గుర్తిస్తున్నాం. And there's great rejoicing because Jesus is with us, and another rejoicing because Jahid is back with us for a month. Let's welcome him. Jahid is back with us for a month. He has come from UAE where he is working. మరి ఆరాధన ద్వారా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినాడు. దానికి అందరికీ మేమంతా సంతోషిస్తున్నాం. అది కాకుండా విదేశం నుంచి మరి జహీద్ మన పాత స్నేహితుడు వచ్చినందుకు కూడా మేమెంతో ఆనందిస్తున్నాం. Hallelujah, hallelujah. We are so happy to have him here. He's going to be for the whole month of October. మరి జహీద్ వచ్చి మన మధ్యలో ఈ పూర్తి నెలంతా ఎక్కడే ఉంటాడు అని ఆయన మనకి చెప్పినాడు. And as we have Dr. Praneeth and Samtha amongst us, Jahid saw the vision and Elizabeth saw the vision that they would be blessed with a baby girl, and it happened and they are here. మీరు చూసినట్టయితే ఇప్పుడు మరి డాక్టర్ ప్రణీత్ గారు మరి వారికి కూడా కుమార్తె కలిగినది. ఎందుకంటే ఆ బిడ్డ పుట్టక ముందు ఈ వచనం మనకు తెలిసిందన్నమాట. అది ఒక దేవుడు ఏ విధంగా ప్రవచించినాడో తెలుస్తున్నది. అదే విధంగా మరి జహీద్ కూడా విదేశాలకు వచ్చి వెళ్ళాలని ఆయన ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నం ప్రకారం వెళ్ళలేదు. కానీ దేవుడు ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా అతను వెళ్ళినాడు. Elizabeth had seen that vision. Number of people had seen, and that baby girl is 1 year and 2 months old. మనందరూ కూడా ఈ విధంగా దేవునితో ఆత్మతో కలిసి మనందరూ ప్రార్థిస్తుంటే దేవుడు మనందరిని ఎంతో ఆశీర్వదించారు. That is how. So we just thank and praise the Lord. Hallelujah. Bakasha. Uram Bakashuasi.
apro antaha, akoshian tia. My beautiful children, when you are in the presence of God and it comes down so powerfully, you're supposed to dance and sing and enjoy yourselves. నా ప్రియమైన బిడ్డలారా, మరి నా ఆత్మ మీ పైన వచ్చినప్పుడు మీరెంతో ఆనందిస్తూ మరి ఆనందంగా ఇక్కడ మీరు నృత్యాలు చేసుకుంటే నేను ఎంతో చూసి ఆనందపడుతున్నాను. It is truly a feast day celebration when all of you are there. మీరందరూ కూడా ఇక్కడ ఉండి ఈ శాంతి సమాధానాలతో ఇక్కడ ఉన్నందుకు దేవునికి మేము మరి ఆరాధన చెల్లించున్నాం. And I'm there in your midst. And let us just calm our hearts down. Let us calm our hearts down. మన హృదయాలందరూ కూడా మరి శాంతి సమాధానాలతో పెట్టుకుని దాని ద్వారా దేవుని వాక్యం వినేదాము. And let us steady our hearts. Let us just join together in a small little chorus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Lord, I love you. Lord, I love you. Lord, I love you. Lord, I love you. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, hallelujah, 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 hallelujah. Praise God, glory to God, glory to God, glory to God, glory to God. My beautiful children, I'm here amongst you and want to talk to you. నా ప్రియమైన బిడ్డలారా, నేను మీ మధ్యలో ఉన్నాను. మీరు నాకు ఏం చెప్పవలనో నేను వినడానికి నేను తయారుగా ఉన్నాను. I'm settling your hearts and your minds down and putting the peace of God into you. ప్రతి వారి హృదయంలో కూడా నా శాంతి సమాధానాలతో నేను అభిషేకించున్నాను. I'm filling you totally, completely, hallelujah, with the peace and anointing of God. మరి అందరిని కూడా నేను నా శాంతి సమాధానాలతో వారిని అందరినీ కూడా నేను వారిపై నేను అభిషేకం చేస్తున్నాను. And my grace and mercy is upon you. నా కృప నా కారణం మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. So the majority amongst is ladies. So we will have something applicable to ladies and to gents also. మరి మన మధ్యలో ఎక్కువ స్త్రీలు ఉన్నారు. మరి స్త్రీలకే మాత్రము కాదు ఈ ఉపదేశం వచ్చి మరి అందరికి కూడా సమర్థిస్తుంది. So long ago in the Bible times,
Jesus saw India. సారీ, Long ago in the Bible time, Jesus saw India. మరి మీరు చూసినట్టయితే భారతదేశం గురించి బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నది. అది ఏ కాలంలో అంటే యేసు ప్రభు కంటే ముందు కాలంలో గురించి మన దేశం యొక్క గురించి బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది. And he even mentioned it in the Bible. దీన్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది భారతదేశం గురించి. He mentioned Makasuaro Antia, hallelujah, Asokashuasi. Unless you become like little children, ye shall not enter the kingdom of heaven. And unless you remain like little children, you shall not stay in the kingdom of heaven. మరి అందరు కూడా మనమందరము చిన్న బిడ్డల వలె మనసు ఉన్నని ఎట్లా మరి దేవుని రాజ్యం నాకు చేరుటకు అర్హులం కాము. Your hearts should be pure and trusting the Lord like a little child. ప్రతి వారి హృదయం కూడా పరిశుద్ధంగా చిన్న బిడ్డల వలె ఉండవలను. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. And when you do that, great miracles will happen in your lives. మరి ఈ విధంగా మీరు మీ జీవితంలో పరిశుద్ధమైన జీవించిన ఎడల అప్పుడే దేవుని యొక్క మార్గం మనకు తెలుస్తుంది. And as your hearts have quietened down, I'm willing to talk to you now. మరి మన హృదయాలన్నీ కూడా ఈ విధంగా శాంతితో ఉన్నప్పుడు నేను ఈ మాటలు చెప్పనున్నాను. I'm not there when the earth was shaking. నేను మీ మధ్యలో ఉన్నాను కాబట్టి. I'm not there when there was a great wind. మీరు ఆ మీ హృదయంలో ఉన్న శాంతి సమాధానంలో ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను. I was not there when the thunder was thundering over the world. మరి దేవుని వాక్యం మన వినుటకు మన హృదయాలను మరి ఎప్పుడు కూడా మలన రహితంగా ఉంచి మరి ఎప్పుడు కూడా పరిశుద్ధంగా శాంతి సమాధానంలో ఉండవాలి. I was there when the hearts were quiet and willing to listen to my voice. మరి ఆ విధంగా మన హృదయములందరినీ కూడా దేవుని వాక్యము వినుటకై తయారైనప్పుడు మాత్రమే దేవుని వాక్యం మనలో మన తలపులో వస్తుంది. I am your heavenly Father. నేను పరలోకం నుంచి మీ తండ్రిని మాట్లాడుతున్నాను. And I am the God who spreads peace and comfort and quietness in your souls. ప్రతి వారి ఆత్మలలో కూడా నేను మీ అందరి ఆత్మలో శాంతి సమాధానాలతో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. I talk in a still small voice to your hearts. మరి మీ హృదయాలతో నేను చిన్నగా ఎంతో మరి సున్నితంగా నేను మాట్లాడున్నాను. And I'm there with you when your hearts are quiet and comforted and the peace flows out of you. నేను ఎప్పుడుదో నా మాటలు వినగలంటే మీ హృదయంలో శాంతి సమాధానంతో ఉండి మీరు నిశ్చలంగా ఉన్నప్పుడే నా వాక్యమును మీరు వినగలరు. And the peace I'm giving each one of you right now is the peace that is coming from heaven. The peace is coming from heaven upon you all. మరి పరలోకం నుండి మన అందరిపైన దేవుని శాంతి సమాధానాలను కుమ్మరిస్తున్నాడు. And I can talk to you in a still small voice in your hearts. మరి నేను మీ హృదయములతో సున్నితముగా మరి ఎంతో చిన్నగా మరి నేను మాట్లాడుతున్నాను. So to attract the Holy Spirit, God, you must be quiet in your hearts. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి మరి నా వాక్యం వినున్నారు. Settle in your hearts. మరి మీ హృదయంలో పూర్తిగా శాంతి సమాధానంతో ఉండవాలి. Willing to receive the anointing. మనమందరూ కూడా దేవుని యొక్క అభిషేకం పొందుటకు సిద్ధపడవాలి. And the anointing is descending upon you gently like a dove.
ఒక పావురం వలె ఏ విధంగా సున్నితంగా వచ్చి నిలబడుతున్నదో అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనందరి తలలపై నిలబడినాడు. It is coming upon each one of you. ఇది ప్రతి వారి తలలపైన వచ్చున్నది. Gently like a dove. ఒక పావురం వలె సున్నితముగా అది ఎగిరి వచ్చుచున్నది. Like it came upon the Lord when he baptized in the Jordan River. యేసు ప్రభు యోర్దాను నదిలో ఏ విధంగా మరి ఆయన అభిషేకం పొందినాడు అదే విధంగా మనందరి పైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. And descending upon your hearts and minds and taking charge of you. కాబట్టి మీ హృదయములందరూ కూడా మీరు శాంతి సమాధానాలతో విని మా వాక్యమును వినండి. There should be no indiscipline amongst you in any manner. మరి పూర్తిగా కూడా అందరు కూడా డిసిప్లిన్గా మరి పనిచేయవలను. For I am a God of peace and discipline. ఎందుకంటే నేను శాంతి సమాధానాలు మరి డిసిప్లిన్లో నేను ప్రాముఖ్యతనిస్తాను. So prepare your hearts to hear my voice. కాబట్టి మీరందరూ కూడా మనమందరూ కూడా మన హృదయాలను దేవుని వాక్యమును వినుటకు మనం సిద్ధపడదాము. In Jesus' name. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Hallelujah. Hallelujah. Sapokashua. Theophilus, my son. థియోఫిలిస్ నా కుమారుడా, I heard your cry. నువ్వు చేస్తున్న మొర నేను వింటూ ఉన్నాను. And I can tell you that I am for you. నీకు కావలసినది కూడా నేను సమకూర్చున్నాను. And Ebenezer, my son. ఎబెనెజర్ నా కుమారుడా, Don't despair, my son Ebenezer. నువ్వు విధముగా నీవు ఆనందించవు కానీ నువ్వు విషాదంలో ఉండకము. Don't think I have forsaken you and left you. నువ్వు అనుకోవద్దు నేను నిన్ను విడిచిపెట్టినని అనుకోవద్దు. Every cry of your heart is coming before me in my throne room. నీవు చేస్తున్న ప్రార్థనలన్నింటినీ కూడా నా సింహాసనం దగ్గర వచ్చి ఉన్నవి. So let not your heart be troubled, neither let it be afraid. కాబట్టి నువ్వు ఏ విధంగా బాధపడక భయపడక నువ్వు నా పైన పూర్తిగా స్థిరపడము. I'll settle every matter for you, beloved. I'll settle every matter for you. నీకు ఏ విధమైన బాధలు ఉన్నాయి జీవితంలో వాటిని అన్నిటిని కూడా నేను పూర్తిగా నీ నుంచి తీసివేయుచున్నాను. And my little daughter Alice, ఆలిస్ నా కుమార్తె, your body is here. Keep your mind also here. నువ్వు ఇక్కడ నిమగ్నం పెట్టి చూడు. ఇక్కడ కూర్చున్నావు నాకు తెలుసును, కానీ నీ ఆత్మ నా దగ్గర లేదు. And Veronica, my daughter, you know exactly what has happened in your midst. మరి మన జీవితాల్లో ఏం జరుగుతున్నది మీ అందరికీ తెలిసినది. Right here in this church. And my son Jahid, జహీద్ నా కుమారుడా, I've been watching over you night and day, day and night. దివారాత్రములు నేను నీ నా కన్నులు నీ పైన ఉన్నవి. And seeing the yearning and the thirst in your heart and your soul. నీ హృదయంలో వచ్చిన నువ్వు పెట్టిన మొరలన్నిటిని కూడా నేను వింటూ ఉన్నాను. Therefore right now I'm pouring grace and mercy and loving kindness into your heart and your soul. నీ హృదయంలో నేను ఇప్పుడే ఇదే సమయంలో నీకు కావాల్సిన శాంతి సమాధానాలతో నేను నింపుచూ And ఉన్నాను. surely my daughter, slowly, gently, but surely I'm filling you with the anointing which you're longing for. చెల్లి నా కుమార్తె, నువ్వు ఏ విధంగా నాకు మొరపెట్టుచున్నావో నీపైన ఆ ఆశీర్వాదాన్ని అంతే కూడా నేను కుమ్మరించున్నాను. And Elspeth, my beloved, ఎలిజబెత్ నా కుమార్తె, keep walking on the path of love
and submission, and you will reach your goal very soon. నువ్వు తగ్గించుకొని ప్రేమ అనే మార్గంలో నడుస్తూ నీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళము. My grace and mercy be upon you. నా కృప నా కరుణ నీ పైన ఉన్నది. My loving kindness be upon you. నా ప్రేమ నా కృప నీ పైన కుమ్మరించున్నాను. I'm your father. నీ పైన నీ కుటుంబం And I పైన love you. ప్రతి వారి పైన కూడా You can't imagine even how much I love you. నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. And you can never know how much I care for each one of you. ప్రతి వారి గురించి నేను ఎంతో వారి కొరకు నేను ఏ విధంగా ప్రతి సమయంలో వారి గురించి యోచించున్నాను. You are truly my beloved. మీరందరూ నేను మిక్కిలి ప్రేమించుకున్న బిడ్డలు. And I'm standing right beside each one of you. ప్రతి వారి పక్కన నేను నిలబడి ఉన్నాను. And now I want you to talk to me నేను మీతో మాట్లాడాలనుకుంటూ in ఉన్నాను. your own language. నువ్వు ఏ విధంగా మాట్లాడాలనుకున్నావు? Talk to me and tell me your heart's deepest desires. నీకు కావాల్సిన నీ హృదయంలో ఉన్న వాంఛలని నాకు తెలపండి. నేను మీ పక్కనే నిలబడి ఉన్నాను కాబట్టి Remember, I'm standing right beside each one of you. ప్రతి వారి పక్కన నేను నిలబడి ఉన్నాను. I'm one God, but I'm present everywhere at the same time. Therefore, they call me omnipresent. నేను ప్రతి సమయంలో ప్రతి ప్రదేశంలో ఉండే వాళ్ళను నన్ను ఆమ్ని ప్రెజెంట్ అంటారంటే ఎప్పుడు ఎక్కడ నేను ఉంటాను కాబట్టి నేను మీ మధ్య కూడా ఉన్నాను. Now in this holy quiet time, tell me the deepest desires of your heart, for I have come to fulfill them in your midst. మీరు నిశ్చల హృదయముతో మీకు కావలసినవి నాకు మొరపెట్టండి, నేను మీకు ఇవ్వనే ఉన్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. By faith you can whisper it and even talk inside your heart. I'm listening to you. మీ విశ్వాసముతో మీరందరూ కూడా నాకు మొరపెట్టుకోండి, మీ హృదయ వాంఛలను నేను తీర్చనున్నాను. Hallelujah. 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 A Cushion Suero. Ashoha. Talk to Jesus. Talk out your heart to Him right now. When this time has come, it will not come again and again. మీరు ఈ సమయంలో వృధా చేయకండి. ఇటువంటి సమయంలో మనకు దొరకదు కాబట్టి ఈ సమయంలో దేవునికి మనం మొరలను మన వాంఛను తెలుపుదాము. Koshua Siro Akura Tapakashua Rohan Tu Akoshito Akapaha Kuraha. Talk to me, beloved children. Talk to me. Don't think. నా ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా నాతో మాట్లాడండి. ఇప్పుడే నేను మీ దగ్గరనే ఉన్నాను. Don't think that your many demands will tire me out or work me out. Don't think like that. మీరంతా కూడా మరి అందరూ నాకు మొరపెట్టండి, మీకు కావాల్సింది నేను ఇస్తాను. Don't think like that at all. I can carry the weight of the universe and I can carry your demands. మీరందరికీ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూర్చున్నాను. I am your father who loves to give. I'm not like an earthly father filled with other things than love. నేను పరలోకంలో ఉన్న మీ తండ్రిని కాబట్టి మీకు కావలసినవన్నీ కూడా నేను ఇవ్వనున్నాను. ఈ
మరి ప్రపంచంలో ఉన్న తండ్రులకు వేరుగా నేను ఉన్నాను, మీకు కావాల్సిన నేను సమకూర్చున్నాను. Tell me each one of you your problems and what you want me to do. ప్రతి వారి కూడా మీరందరూ నాకు తెలపండి మీ హృదయ వాంఛలేమిటని. For my grace and mercy and loving kindness నా is కృప నా upon you. కరుణ నా మీ పైన ఉన్నది. I'm lifting up your desires and putting them upon my shoulders. And I'm there for you now and forevermore. ఇప్పుడు ఎల్లప్పుడు మీ నీతో ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. In Jesus' name, amen. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము, ఆమేన్. Praise God. Now you're looking refreshed, Jai. Now you're looking refreshed. Yes. Yes, you too, Elspeth. Now you're looking refreshed. Praise God. And little Supriya, I heard your heart's desire, and it'll come to pass. Your heart's desire will come to pass, my little Supriya. సుప్రియ, నీ హృదయ వాంఛలు కూడా నేను తీర్చున్నాను. Yeah, so it's 9:30. Would you like me to give you a message? Would you like that? Okay, so we'll touch what I had planned. I'll wait upon God to give you the message. What I had planned will take minimum half an hour with translation of 45 minutes. So through it, I will tell you the relation between a husband and a wife. నేను ఈ విధంగా మాట్లాడాలనుకున్నాను, కానీ దేవుడు నాకు ఆ మాట కాక ఇప్పుడు వేరే మాట మీకు మరి తెలపాలని చెప్పినాడు. అది ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడమని చెప్పినాడు. So you see, India is mentioned in the book of Esther. మరి ఎస్తర్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మన భారతదేశం కూడా పేరు అక్కడ రాసి ఉన్నది. Ahasuerus was the king of that nation at that time. ఆ సమయంలో ఆస్ట్రస్ అనే రాజు మరి ఆ దేశాన్ని పరిపాలించేవాడు. And the verse 1 says he reigned from India to Ethiopia, 127 provinces. 127 ప్రావిన్సెస్ అంటే ప్రదేశాలను ఆ కాలంలో ఆయన పరిపాలించేవాడు. So after he had reigned for 3 years, he gave a huge banquet. కానీ అతను ఏం చేశాడంటే ఆ రాజు ఒక పెద్ద విందు భోజనము అందరినీ పిలిచి వారి విందు భోజనము ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. For all the officials and generals and all that, and after that he gave a banquet for common people also. అక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు కాకు మరి అధికారుల సామాన్యులకు కూడా ఈ విందు భోజనం ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాం. And they were so drunk with wine, the king Exam put his collar up and said, I'll show off now to them. They know my 127 promises. Now I'll show off to them. మరి అటువంటి సమయంలో రాజు అందరికి కూడా మద్యం తాగి మత్తులో ఉన్నప్పుడు రాజు ఏమన్నాడంటే, ఇంతమంది దేశాలు విదేశాల నుంచి ఇక్కడ వచ్చినారు కాబట్టి వారందరూ కూడా నా ఐశ్వర్యాలు అన్నీ చూసినారు, తర్వాత నా భార్య ఏ విధంగా ఉండాలో ఆమెను కూడా నేను చూపించాలన్నాడు. I will show off my most precious possession, my wife, who's the most beautiful woman on earth. అప్పుడు మహారాజు ఏమన్నాడంటే, నా అందరి దగ్గర ఐశ్వర్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే నా భార్య. అటువంటి అందగత్త పూర్తి ప్రపంచంలో ఎక్కడా లేదన్నాడు. So he sent his eunuchs to call Queen Vashti, who was having a banquet with the women folk in her part of the palace. మరి అటువంటి సమయంలో ఆయన మహారాణి వాష్తి ఆమె పేరు,
ఆమెను పిలిచుటకు తన నపుంసకులకు అక్కడ పంపినట్టుగా మనం చూస్తున్నాడు. ఆ సమయంలో ఆమె కూడా తన విందు భోజనం అక్కడ స్త్రీలతో చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. You wanted to show her off to all the men that see how lucky I am, much luckier than anybody else. మరి ఆయన ఉద్దేశం ఏమంటే తన భార్య ఎంత అందగత్తే అని అందరికీ చూపించాలని గర్వంతోనే ఆయన అనుకున్నాడు. And Vashti thought to herself, all those fellas are drunk and he will show me off before them. I mean, her feelings got hurt and she felt very bad to be a showpiece among the men. So she refused to go and show herself to the king or to the people gathered there. మరి అటువంటి సమయంలో అందరూ మద్యం తాగి ఉన్నారు, మత్తులో ఉన్నారు. కాబట్టి వాస్తి తన హృదయంలో ఏమనుకున్నదంటే నన్ను ఒక షోపీస్, ఒక అందమైన వస్తువుగా నన్ను చూపించాలని అనుకుంటున్నాడు. ఈ మద్యం తాగి చేస్తున్నవి ప్రజల మందు నాది, అది నా వల్ల కాదు, నేను చేయనని ఆమె హృదయంలో అనుకున్నది. In those Bible days, you see, women had no rights like you have now today. ఆ కాలంలో మరి బైబిల్ గ్రంథం సమయంలో ఏమంటే స్త్రీలకు అంత అర్హత ఇచ్చేవారు కాదు, వారికి హక్కులు కూడా చాలా తక్కువ ఉండేవి. Today you see women have got rights, right to vote, right to be an officer, right to enter the armed forces, right to go and fight with the men soldiers and enter where the battle is the fiercest. మరి ఆ కాలంలో స్త్రీలకు వారి అర్హత ఏమంటే ఏ విధంగా యుద్ధంలో వెళ్ళి వారంతా చేస్తుంటారో అటువంటి కార్యక్రమాలకు వారికి పూర్తిగా నిషేధం, వారు ఆ పని చేయలేరు. They can fly the fighter aircrafts and they can go right at the front and rescue people who are dying. They can be doctors, even paratroopers. You know, what uncle was jumping off from the airplane. Women are doing it today. And today women are being trained for the armed forces along with the boys. Along with the boys, doing all the difficult things, they are doing it. But in those days, women had no rights. And she had no right to refuse a husband, because husband was the Lord and Master to be obeyed without questioning. మరి ఈ కాలంలో చూసినట్టయితే స్త్రీలకు ఎంత స్వాతంత్రం జరిగినదంటే వారి ఎక్కడ పురుషులు ఉన్నారో పురుషులకు మాత్రమే ఈ పని చేయగలరు అనే విషయాన్ని కూడా వారు దాన్ని కూడా భేదించి వారు పురుషులు ఎక్కడ పనిచేస్తున్నారు అక్కడ కూడా ఉన్నారు. మీరు చూసినట్టయితే ఆర్మ్ ఫోర్సెస్లో కూడా ఉన్నారు, జెట్ పైలట్స్, అవేర్, వీరందరూ కూడా స్త్రీలు ఉన్నారు. కానీ ఆ సమయంలో అది ఆ విధంగా కాదు. అప్పుడు స్త్రీలకు హక్కులు ఉండేవి కాదు, వారు మాత్రము తమ ఇంట్లో ఉండేవారు, కుటుంబాన్ని చూసుకునేవారు. But you see, the situation between the husband and the wife even today is the same. మరి ఆ కాలంలో భార్యాభర్తల మధ్య అటువంటి సంబంధం ఉన్నది. కానీ ఇప్పుడు కూడా అటువంటి సంబంధం ఉన్నది అని మనం తెలుసుకోవాలి. Even in Christian homes, you see, the husbands are ruling over their wives and expect to be obeyed. In most of the Christian homes, even if they're educated, they beat their wives and order them about and treat them like slaves, just like King Ahasuerus wanted to rule over his wife, and when she didn't listen, he divorced her and threw her out. ఆ కాలం ఏ విధంగా ఆశీర్వద్ తన భార్యను ఒక చిన్న కీలుబొమ్మగా వినియోగించినట్టు చూస్తూ అనుకున్నాడో అదే విధంగా ఈ సమయంలో కూడా స్త్రీలకు ఇవ్వవలసిన స్వాతంత్రము మరి అటువంటి అర్హతలు వారికి ఇవ్వడం లేదు. ఈ కాలంలో కూడా భార్యాభర్తలు మధ్యలో స్పర్ధలు వస్తున్నాయి, భార్యను కొంచెం కిందగా కించపరిచి చూస్తున్నారు. So we find that we are all Christians here. None of us is a Gentile. So as a Christian husband and Christian
wife, the Bible says in Ephesians in chapter 5 and verse 21, it says, husbands and wives be submitting to each other. మరి మీరు చూసినట్టయితే ఎఫెసీయుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము, ఎఫెసీయుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం మీరు చూసినట్టయితే అక్కడ దేవుని వాక్యం తెలుపుతున్నది ఏమంటే భార్యాభర్తలు ఒకరినొకరిని మరి ప్రేమించి ఒకరినొకరిని మరి ఈక్వల్గా ట్రీట్ చేయాలని అక్కడ రాసి ఉన్నది. Depend upon each other, consult each other and take every decision together. Why? Because you fear Christ and you should live in that way, that God is watching you. So husbands cannot rule over their wives because you are Christians. You see, in the Garden of Eden, God made Adam and Eve as equals. She was his equal partner. She was his equal partner. మీరు చూసినట్టయితే మరి చూసినట్టయితే ఆది కాండంలో కూడా దేవుడు స్త్రీని పురుషుణ్ణి చేసినప్పుడు వారందరూ కూడా ఒకటే, వారిలో ఏమైనా భేదం లేకుండా స్త్రీ పురుషుడు ఒకరే, వారి స్టేటస్ ఒకటే అని కూడా అక్కడ ఉన్నది. కానీ ఈ కాలంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. స్త్రీలందరినీ కూడా ఇప్పుడు కూడా కొంతమంది తమ బానిసలుగా మరి చూస్తుంటారు. But when they sinned, God put a curse. He said to Eve, you disobeyed my commandment, now your husband will rule over you. What's this? He will rule over you. కానీ మీరు చూసినట్టయితే ఆది కాండంలో మీరు చూసినట్టయితే దేవుడు ఒక విధంగా శపించినాడు. ఎందుకంటే నువ్వు నా మాట వినక నా ఆజ్ఞను తృణీకరించినావు కాబట్టి ఈవును సందేశించి చెప్పినాడు. కాబట్టి నీ పైన నీ భర్త పాలన చేస్తాడు అని కూడా అక్కడ రాసి. And yet you will desire him. కానీ అటువంటి పాలన చేసినా కూడా స్త్రీ తన భర్తను ప్రేమిస్తుంది. But today you have accepted Christ in your life. So what happens? Both of you, if you belong to Christ, then it happens that you will be one person before God. Even if you are a Gentile, you are one person before God. But spiritually, you are bound together with one heart, one soul. And then what do you become? The woman becomes an equal partner or a helper again. Therefore, Paul is saying, submit to one another because of Christ. మీరు చూసినట్టయితే ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు స్త్రీని పురుషుని వేరుగా వారిని సృజించినాడు. కానీ వారిద్దరు కూడా ఒకే శరీరము కలిగినవారు, అంటే ఒకే విధమైన వారు ఒకటే. కాబట్టి వారి మధ్యలో మనస్పర్ధలు ఉండకూడదు. యేసు ప్రభు చెప్పిన ప్రకారం వారిద్దరు నడవాలి అని మన గ్రంథం చెప్తూ ఉన్నది. And Paul goes on to say the husband is the head of the wife, just like Christ is the head of the husband. మరి మీరు చూసినట్టయితే ఒక కుటుంబంలో స్త్రీ పైన పురుషుడు ఆయన తలగా ఉంటాడు. ఆయన భర్త తలపైన యేసు ప్రభువుగా తలగా ఉంటాడు అని ఒక హైరార్కీ మనం చూస్తూ ఉన్నాం. So just as the church is subjected to Christ, so the wife should be subjected to her husband. అదే విధంగా ఏ విధంగా చర్చ్ సంఘము యేసు ప్రభు కింద ఉంటుందో అదే విధంగా స్త్రీ కూడా పురుషుని కింద పని చేయవలసిన అవసరం ఉన్నది. But the husband has a bigger role to play. Paul is telling us that the husband should love the wife and completely give his life for the wife like Christ gave his life for the church. ఏ విధంగా యేసు ప్రభు తాను ఒక సంఘము కొరకే తాను అర్పించుకున్నాడో అదే విధంగా పురుషుడు కూడా తన భార్యను ప్రేమించి
ఆమె కొరకు పూర్తిగా తను సమర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. And just as a husband loves his own body, likes to be well shaved and bathed and smelling and looking good and wearing good clothes, he likes to do it to himself. If he loves his wife and is very gentle and understanding towards her, that means he is loving himself. If he does everything good for his wife, what is he doing? He is showing his love for himself. మరి ప్రతి వారు కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ తమను తాను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. తమ శరీరాలని ఏ విధంగా స్నానం చేసి శుభ్రపరిచి మంచి వస్త్రాలు ధరించి ఉంటారు. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం మన శరీరాన్ని. అదే విధంగా స్త్రీలను కూడా పురుషుడు ప్రేమించాలా. తన భార్య కూడా ఆయన శరీరంతో ఈక్వల్ కాబట్టి ఆమెను కూడా అదే విధంగా ప్రేమించాలి అని మరి దేవుని వాక్యం మనకు తెలుపుతున్నది. That means if you are loving your wife, whom are you loving? You are loving yourself. మరి దీనికి సారాంశం ఏమంటే నువ్వు నిన్ను ప్రేమిస్తున్నావు అంటే ఏమిటి? నీ భార్యను ప్రేమించినట్ల అది నిన్ను నువ్వు ప్రేమించినట్లే. So a husband doesn't hate his own body, you see, doesn't beat his body, cut his body, and he likes to be well groomed. All that he likes to do. So when he is doing and showing consideration and love for his wife, he is looking after his own body and taking care of it. మరి మీరు చూసినట్లయితే ఏ విధంగా ప్రతి పురుషుడు కూడా తన శరీరాన్ని బాగా పెట్టుకోవాలా, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, మరి ఏ విధంగా శుభ్రంగా ఉండాలి, మంచి వస్త్రధారణ చేస్తూ ఉండాలి అనుకుంటారో అదేవిధంగా తమ భార్యలను కూడా ప్రేమించి వారు ఏ విధంగా తమ శరీరాలను చూసుకుంటున్నారో వారిని కూడా అదే విధంగా శ్రద్ధగా చూడవలను. So a husband must love his wife more than he loves himself, because that shows that he is loving himself. మరి ఒక పురుషుడు భర్త ఏం చేయాలంటే తన భార్యను తనకంటే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే తెలుస్తుంది తన భార్యను ప్రేమిస్తున్నాడని. And therefore the marriage will be happy. మరి ఆ విధంగా భార్యాభర్తల్లో సంబంధం ఉన్న ఎడల వారి సంసారం ఎప్పుడుగా సుఖంగా ఆనందంగా ఉంటుంది. And what should the wife do in this situation? She should do one thing. She should respect her husband. Respect him no matter what. If she doesn't respect him, things won't work out. She should respect him as the head of the family. మరి స్త్రీల ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే స్త్రీలు భర్తలను కూడా గౌరవించాలి. ఎందుకంటే వాక్యము ప్రకారము భర్త ఆమె స్థల కాబట్టి ఆమె ఆయన్ను గౌరవించాలి. So what should a wife do when a husband says he is a Christian with his mouth but is not following Christ in spirit and in truth? What should a Christian wife do? ఉదాహరణగా మనం చూసినట్టయితే మనమందరం క్రైస్తవులే, కానీ భార్యాభర్తల్లో ఒకవేళ భర్త క్రైస్తవ ప్రవర్తన లేనున్నప్పుడు స్త్రీ ఏం చేయాలి? ఆమె ఏ విధంగా భర్తను మరి ఈ విషయం తెలపాలి? Should she shout at him and teach him the Bible and have discussions with him and say, I am a Christian, you fella, you're not following what the Bible says? Should she do all that, argue with him and fight with him and say, I know better, you don't even read the Bible, you got no time for it, you're working late in the office, getting money for the house, but you're not a Christian? Should she do that? మరి మీరు చూసినట్టయితే భార్య అటువంటి సమయంలో భర్తకు చెప్పొచ్చు, నీకు సమయమే లేదు, బైబిలే చదువు, చర్చికి కూడా వెళ్ళవు, నువ్వు క్రైస్తవుడిగా నీ ప్రవర్తనే లేదు, నేను చూడు ఎంత బాగున్నాను, బైబిల్ చదువుతూ ఉంటాను, ఎప్పుడు మరి బైబిల్ ప్రవర్తిస్తాను అని ఈ విధంగా భర్తతో వాదించి ఆయన కించపరచాల్సిన అవసరం ఉన్నదా? So 1 Peter chapter 3 explains what a wife should do. మొదటి పీటరు 3వ అధ్యాయం ఈ విషయం రాసి ఉన్నది.
So, a wife should be gentle and quiet, not argue, fight, shout, create trouble for children, trouble for herself. A wife should be gentle and quiet. Her heart should be gentle and quiet. Spirit she should have, so that her husband will like to come back home on time and sit peacefully at home. మరి అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మరి భార్య ఏ విధంగా మరి తన ప్రవర్తన ఉండాలి. భార్య ఎంతో సున్నితంగా ప్రేమరాయులై ప్రేమతో నింపబడి మరి హస్బెండ్ మరి భర్త ఏ విధంగా ఉన్నా కూడా ఆయన్ను ప్రేమించాలి. అది దానికి కారణం ఏమంటే భర్త దినమంతా పనిచేసిన తర్వాత ఇంటికి రావాలి అని ఆయనకు యోచన ఉండాలి. కానీ నేను ఇంటికి పోతే నా భార్య నా పైన కొట్లాడుతుంది, నా పైన అరుస్తుంది, నన్ను కొడుతుంది అని అనుకోకుండా ఆ విధమైన ఆయన హృదయంలో ఆ విధమైన సున్నితమైన ఆకాంక్ష కలిగించి భర్త ఇంటికి వచ్చేటట్టు చేయాలి. And the husband will observe her gentle, quiet behavior, submissive nature. He'll say she's different what she was earlier. There's something there, some secret there. He will think in his heart. And even if a woman is praying to God, he will not like it, but he says she is talking to someone. And he'll observe it, and automatically, without saying a word to her husband, he'll be attracted to Christ. That's what the Bible is saying. He'll be attracted to Christ because of the wife. మరి ఇక్కడ ముఖ్యమైన సందేశం మనం వినవద్దంటే భార్య ప్రవర్తనలో దేవుని మార్గంలో భర్తను ఏ విధంగా ఆమె నడపగలదు అనే విషయం ఇక్కడ రాసి ఉన్నది. కొట్లాటతో వాదనలతో గర్వంతో మాట్లాడి భర్తను దేవుని దగ్గర తీసుకురాలేదు. కానీ ఆమె ఎంతో సున్నితంగా శాంతి సమాధానాలతో ఉండి ఆయన ఏం చేస్తున్నా కూడా ఆ ప్రవర్తనను మరి ఎక్కువ మందలించక సున్నితంగా అని మాట్లాడిన ఎట్లా ఆ భర్త అనుకుంటాడు, నా భార్యలో ఏమో ఉన్నది, ఆమె నేను ఇంత బాధపరుస్తున్నా కూడా ఆమె బాధపడడం లేదు, నా పైన వచ్చి కొట్లాడడం లేదు, దాంట్లో ఏమో కారణం ఉన్నది. అటువంటి సమయంలో గ్రహిస్తాడు ఈమె బైబిల్ చదువుతున్నది, మరి క్రైస్తవ స్త్రీగా ఈమె ప్రవర్తన ఉన్నది అని అతడు కూడా క్రైస్తవుడయ్యే మార్గం తీస్తూ ఉన్నది. What some women do, they buy a lot of jewelry. They make their hairstyles like that, go to the stylist and make their hairstyles like that, wear jewelry, buy rich saris and deck themselves up and go in front of their husband thinking, this is how I'll win him over with my jewelry, with my sari, with my hairstyle. I'll win him over to Christ. The Bible says no, they are not affected by that at all. They are affected by a gentle, quiet spirit. మరి మీరు చూసినట్టయితే కొంతమంది అనుకుంటారు, స్త్రీలు ఏమనుకుంటారంటే భర్తను ఆకర్షించాలంటే మనం మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, స్టైలిష్గా ఉంటే మన భర్త నా దగ్గరికి వస్తారు అనుకుంటారు. కానీ ఆ విధముగా భర్త క్రైస్తవుడు కాలేడు. కానీ భర్తను క్రైస్తవ మార్గంలో నడపాలంటే ఆ స్త్రీ సున్నితముగా మరి భర్తను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆయన యేసు ప్రభు యొక్క ప్రేమను చూపిన ఎడల అతను దేవుని మార్గానికి వస్తాడు. So wives have to do this. What about husbands? I told you from Ephesians chapter 5 verse 21 onwards that the husband has to love the wife like his own flesh. And you know, Peter is saying, if the husband doesn't treat his wife like that and treat her like the weaker sex, then whatever prayer he is doing, it will not be answered by God. మరి ఈ విధంగా స్త్రీ ప్రవర్తిస్తున్నా సరే, కానీ భర్త ఏ విధంగా ప్రవర్తించాలి అని మీరు చూసినట్టయితే నేను ముందే చెప్పినాను. ఏ విధంగా భర్త తను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తన శరీరాన్ని అదేవిధంగా తన భార్యను కూడా ప్రేమించాలి. తర్వాత ఆ స్త్రీలను గౌరవించాలి అని పేతురు కూడా మనకు తెలుపుతూ ఉన్నాడు. So both husband and wife belong to
Christ, and that is a home, that is a heaven on earth. So wives, try to make your home a heaven on earth, where mother and father love Christ and children take Christ's name when they are little babies, like our little Nissy. She says hallelujah, she says Jesus or Bible, something she knows this, the Bible. That's how it should be from a young age for a child. But if a child is seeing fighting, arguing, husband beating wife, troubling her and not respecting her and all that, the children get psychologically affected, and when they are grown up, they will not trust. The wife will not trust husband, and the husband will not trust wife. From childhood it should start. మీరు చూసినట్టే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉదాహరణగా ఉండాలి. వారు ఉదాహరణగా లేకుండా ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఒకరికొకరు కొట్టుకుంటూ ఎప్పుడు వాగ్వాదంలో ఉంటూ వారి ఇంట్లో నరకంగా ఉంటుంది, స్వర్గంగా ఉండదు. అటువంటి సమయంలో బిడ్డలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళ బిడ్డలు కూడా అవే నేర్చుకుంటారు. వారు పెద్దలైన తర్వాత అదే విధంగా వారి జీవితాలను నడుస్తూ ఉంటారు. కాబట్టి మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా మనం కుటుంబంలో మన ప్రవర్తన ఉండాలని భార్యాభర్తలు ఎప్పుడు ఈ విషయాన్ని గురించి యోచిస్తూ ఉండాలి. So at the time of marriage itself, they tell the husband, what? You and your wife are one flesh, therefore you leave your parents. They tell him, have nothing to do with your parents. But in the Indian situation, the wife sticks to her parents. I mean, they keep advising their daughters. Mothers don't want to leave control of daughters, so they keep advising their daughters, do this, do that. I experienced among my daughters-in-law. See, every talk they're having with their mother, hours together talking to their mother. But that is not what a wife is supposed to do. Husbands have to leave their parents and cleave to their wives. That is very true. But the girl also, that Bible says in Psalm 45 and verse 10, it says like this. మరి మీరు చూసినట్టయితే ఇది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత వారు ఒక ఫ్లెష్, అంటే ఒక శరీరము వారందరూ. అటువంటి సమయంలో భార్యలు ఎప్పుడు కూడా భర్తతో కలిసి అన్ని విషయాలు చేయాలి. కానీ ఈ కాలంలో మనం చూసినట్టయితే కోడలు ఏం చేస్తుంటారు? వారందరూ కూడా తమ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారు, వారితో అడ్వైస్ తీసుకుంటారు ఎట్లా నడపాలి కుటుంబాన్ని. అటువంటి కుటుంబంలో ఎప్పుడు కూడా మరి వారికి ఆనంద సంతోషాలు ఉండవు. ఎందుకంటే ఎవరో వారు మీ కుటుంబాన్ని నడుపుతున్నారు, కానీ మీరు మీ కుటుంబాన్ని నడపడం లేదు. It says, listen, O daughter, give attention, listen carefully. It says, forget your people and your father's house. You are to forget your mother and father also. Forget them and listen to your husband. And then the king will desire beauty, because he's your Lord. After marriage, your husband is your Lord. Bow down to him. This is what the Bible says. Girls should forget their parents also. Boys, you expect them now to forget their parents and live with them. So also women should do the same. Otherwise it doesn't work out. మరి మీరు చూసినట్టయితే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనంలో వాక్యము మనకు తెలుపుతుంది ఏమంటే, భార్యలు ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి మరి భర్తతో ఉండాలి అని వ్రాస్తున్నారు. కానీ వారు ఒకటిగా ఉన్నారంటే వేరుపడండి మీ తల్లిదండ్రులను అంటే ఇది కాదండి. మీరు వారితో తమ గృహాలు, తన ఇంటిలో జరుగుతున్న విషయాలు అక్కడి నుంచి వారి నుంచి తీసుకొని చేయకూడదు. తమ భర్తలతో సంప్రదించి తన కుటుంబాన్ని నడపాలి. So even among Christian families we find that although the wife may want Christ and is devoted to Christ, or the husband wants to follow Christ and is devoted to Christ, but the wife says nothing doing. And if the wife is following Christ, the husband says nothing doing, then what should they do in this situation? మరి ఇటువంటి సమయంలో భార్యాభర్తల మనస్పర్ధలు వచ్చినప్పుడు
భార్య అనకూడదు నేను క్రైస్తవుడిని, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు నా మార్గంలో నడగాలి అని. అదేవిధంగా భర్త కూడా నువ్వు క్రైస్తవుడయి నువ్వు క్రైస్తవ మార్గంలో నడపడం. సో ఇటువంటి మనస్పర్ధల్లో మరి మన అనుబంధాలు భార్యాభర్తల నుంచి వేరు అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి అందరూ కలిసి మెలిసి తమ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి. So Paul solves that problem also in 1 Corinthians chapter 7. Let us see from verse 12 till verse 15. మరి ఈ విషయం గురించి కూడా మరి అపోస్తలుడైన పౌలు ఈ విషయం కూడా 1 కొరింథీయులు 7వ అధ్యాయము 12 to 15. 12 నుంచి 15. 1 కొరింథీయుల గ్రంథము 7వ అధ్యాయం నుంచి 1. So he says, if any brother has a wife who is an unbeliever and she wants to live with him, then he must not divorce, he must stay with her. She wants to live with him now, let her stay, he can't divorce her. మొదటి విషయం ఏమంటే, ఒకవేళ ఒక క్రైస్తవుడు అన్య స్త్రీతో వివాహం చేసిన ఎడల ఆ స్త్రీ అతనితో అనుకుంటే ఆమెను ఉంచుకోవాలి, కానీ ఆమెకు డైవర్స్ చేయకూడదు. And if the woman is a believer and the husband doesn't care about Christ but he wants to live with her, then she must not send him away. అదేవిధంగా ఒక స్త్రీ క్రైస్తవుడు దేవుని బిడ్డ, కానీ ఆమె భర్త అన్యుడు కాబట్టి, కానీ నేను నీతోనే ఉంటానంటే అతని నుంచి డైవర్స్ తీసుకోకూడదు. But if the wife says, my husband is not turning to Christ, and the husband says, my wife is not turning to Christ, and the husband says, I do not want you anymore, or the wife says, I do not want you anymore, then is divorce permitted in Christianity? మరి మీరు చూసినట్టయితే, ఒకవేళ ఆ విధంగా ఒక స్త్రీ క్రైస్తవుడు ఒక అన్యునితో పెళ్లి చేసుకున్నది, ఒక పురుషుడు అన్యుడు క్రైస్తవ స్త్రీతో వివాహం చేసుకున్నాడు, అటువంటి సమయంలో వారు మరి ఒకరితో ఉండకూడదు అనుకుంటే అది వారు డైవర్స్ చేయగలరా అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. But Jesus said, unless it is for adultery, if your wife is sleeping with another man, or if the man is sleeping with another woman, you can openly divorce. కానీ అటువంటి సమయంలో యేసు ప్రభువు చెప్పినది ఏమంటే, వ్యభిచారములో చేస్తున్న ఎడల భార్య కానీ భర్త కానీ అటువంటి సందర్భంలో వారు డైవర్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు. But what do you do if the wife is mad, turns out mad, after marriage you find you are cheated? In arranged marriages it's happening. If you find you are cheated, or if the husband beats his wife for no reason at all and she doesn't know why he's beating her and they're hitting her, she's not an animal, or she's not a lifeless thing that you beat her and try to straighten her out. In such situation, when the woman believing in Christ wants to leave her husband, or the wife is torturing him, she doesn't want to stay with him, she get lost, what do they do? Paul got an answer for that in 1 Corinthians chapter 7 and verse 15. మరి మీరు చూసినట్టయితే, ఒకవేళ భార్యను బాధిస్తున్నాడు, ఆమె క్రైస్తవురాలు, ఆమె దేవుని బిడ్డ, ఆమెను అన్యుడు ప్రేమించక మరి ఆమెతో ప్రతిదినము ఆమెను కొట్టుతూ బాధిస్తున్న సమయంలో ఏమి చేయవలను అనే విషయం కూడా మరి పాల్ మనకు వివరిస్తున్నాడు. Like you see, the laws of the land are there. They apply to each one of us also. And the law allows you to leave a mad person, or a wife who's not staying with her husband, or a husband who's not staying with the wife. The law of the land allows it. Now we are Indians. Should we not follow the law? Because law is made for what? Our welfare. So Paul also is giving you a solution in 1 Corinthians chapter 7 verse 15. మరి పాల్ ఈ విషయం గురించి 1 కొరింథీయులు 7వ అధ్యాయము
15వ వచనంలో కూడా ఈ విషయం గురించి వ్రాసి ఉన్నాడు. He says, if the unbelieving one leaves, that means if the unbelieving husband leaves his believing wife, or if the unbelieving wife leaves the believing husband, in such cases the brother or sister is not under bondage. In such cases, God has called us to peace. So if divorce brings peace and the unbelieving husband can't stand the woman who follows Christ, and the unbelieving wife cannot stand the husband who believes Christ, in such cases you can divorce and there can be peace in the situation. But again, if they remarry, that is not allowed. That is not allowed if they remarry after that for such things. But if you cannot stay without a wife, then it's better to marry and be at peace. Everything depends upon peace that God gives. మరి మీరు చూసినట్టయితే ఒక బిలీవర్ హస్బెండ్ ఉంటాడు, మరి ఆయనకు అన్బిలీవర్ వైఫ్ ఉంటుంది. మీరు చూసినట్టయితే వారిద్దరి మధ్య శాంతి సమాధానాలు లేవు. మరి అటువంటి సమయంలో మరి వారు డైవర్స్ తీసుకోవాలన్నా లేదా అనే ఒక ప్రశ్న మనకు కలుగుతుంది. దానికి సమాధానంగా పాల్ మనకు చెప్తుంది ఏమంటే, but further he says, how do you know, O wife, whether you will save your husband? Or how do you know, O husband, whether you will save your wife? So that clause is also there. You know, if you depend upon a God who is all powerful, the believing wife can pray for husband and save him. Or the believing husband can pray for his wife and save her. So these are things that we touched upon, and each has to make his own decision, keeping his conscience clear. మరి ఇది ఒక సున్నితమైన విషయము. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, లాస్ ప్రకారం పర్మిటెడ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒకవేళ సంబంధం బాగా లేకపోతే వారు డైవర్స్ తీసుకోరు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఏమంటే, వారు ఎటువంటి సమయంలో వారు తీసుకోగలరంటే, ఒకవేళ భార్య బిలీవర్, భర్త బిలీవర్ కాదు, వారిద్దరి మధ్య సంబంధం ఎప్పుడు వారు శాంతి సమాధానం ఉండవు, శాంతి. సో అటువంటి సమయంలో వారు డైవర్స్ తీసుకోవచ్చు అని అంటున్నది. అదే విధంగా భర్త అన్యుడు, మరి భార్య బిలీవర్ అయినప్పుడు కూడా ఇవంతా వర్తిస్తుంది. కానీ ఈ విషయము మనం గుర్తించాలి, శాంతి సమాధానాలు లేనప్పుడు వారు డైవర్స్కు వెళ్ళవచ్చు. Now you'll tell me, what have you experienced? You have not experienced any of these things, but I tell you, we were Christians, nominal Christians. We never read the Bible. Little bit I would hear in the church, and they never taught us anything from the Bible in the traditional churches. But when I went to NLAG, I listened. I said, look at these husbands, wives, they're so happy together. And here, I'm doing my own thing, he's doing his own thing, and that is not how it should be. So little light dawned on me. So I said, how do I know what to do? So I caught hold of the Bible. I said, God, the man of God said every situation is covered in the Bible, every problem is covered in the Bible. So I read 1 Peter chapter 3, I must remain quiet, I must be peaceful. I was very aggressive, very independent, never depending upon anybody. So I said, I want that kind of life, Jesus. I want that kind of life. I will follow it. I'll try to keep my mouth shut. I'll try not to fight and quarrel and attack him. And he must change and become the true believer. He must change also. I'll do it, God. So I started controlling my thoughts. You know, devil attacks thoughts. Nobody taught me. So I started controlling my thoughts and focusing them only on the Bible. I said the only truth in this world is the Bible. I will focus and do what it says. So
I will put songs of worship and sing with them and focus my mind on Bible and think of it in my mind. God says this, I will do. Give me strength to do it, God. And slowly but surely, as I changed and followed Christ, uncle also started changing. He was a military man, strict man, disciplined man, but we were not Christians, believer like we should be. So I said, wife must change. No, I'll do it. And slowly but surely we went through great trials, great tribulation, and the word divorce was not away. It was very bad. It was very bad. It was very bad. I was a very proud woman of my accomplishments. Very, very proud. He said, why are you so proud? I said, I've done it. We were taught to be proud when we were young, proud of our heritage, proud of my father's position, proud of everything. And for everything, I would consult my father, mother. What they said I would do, that's the Indian thing. Then the Bible says you must forget your father's family. So slowly but surely, I start cutting off myself from my father's family and turning. And the process went on. It was very painful and my ego was killed. I said, let it kill. I want what the Bible says there should be. And I want the life that the Bible wants, and I'll do what it says. And we went through learning from each other, submitting to one another till today. Honestly, I'm telling you, we reached the goal. Our home is a heaven on earth. He can vouch for it. I don't attack him. I do say something, say even now, but I don't attack him. I don't expect him to be what I want him to be. I want him to be what Christ wants him to be. And we are totally happy. Even his food habits have changed automatically without me grumbling or ordering him about. Slowly but surely. Today, our heaven is a home on earth. So if you want heaven on earth in your home, you better follow the teachings of the Bible. It is infallible. It is totally trustworthy. And I guarantee you, you'll have a heaven on earth. You'll have a heaven on earth. Do it. Pray for your wife if she's unbelieving. Pray for your husband if he's unbelieving. And if he doesn't want Christ at all, uncle was brought up by a very godly mother. He wanted Christ. And all that came back to him what his mother had taught him. You know, but if your husband from the beginning doesn't care only about Christ, doesn't want about Christ, then you see, divorce is allowed. మరి మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే డైవర్స్ ఇవన్నీ సరే, లా ఏం చెప్తుంది అదంతా సరే, కానీ మనలో భార్యాభర్తల మధ్య ఏ విధమైన మనస్పర్ధలు వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్లా మనము బైబిల్ గ్రంథము పైన ఆధారపడాలి. ఇంకొక విషయం ఏమంటే, బైబిల్ గ్రంథంలో పూర్తి ప్రపంచంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సొల్యూషన్ ఉండదు అనే విషయం తెలుసుకోవాలి. అంటే ముఖ్యమైన విషయం అంటే బైబిల్ని చదువుతూ ఉండాలా, గ్రహించాలా బైబిల్లో ఏం రాసినదో, దాని విధంగా మనం జీవితంలో నడిచినట్లా, ఒక యేసుప్రభు మార్గంలో నడిచినట్లా మరి ఈ డైవర్స్ ఇవన్నీ రావు. అంటే ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా, భార్య క్రైస్తవురాలు కానీ భర్త అన్యుడు, వైసి వర్స ఏమైనా కూడా దానికన్నా కూడా దీనిపైన మనం ఆధారపడి నడిచినట్టు సరే దేవుడే మనకు చూపిస్తాడు మన ఇల్లు ఏ విధంగా పీస్ఫుల్, ఆనంద సంతోషంతో స్వర్గంగా ఉండగలదని. కాబట్టి ఎక్కువగా అక్కడ యోచించి తల్లిదండ్రులతో అడ్వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఆధారపడి నడిచినట్ల ప్రతి దానికి కూడా దీంతో జవాబు ఉన్నది అనే విషయం గ్రహించినట్ల. అంటే మనమంతా చదవాలి దీన్ని. ఇప్పుడు సండే స్కూల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈవినింగ్స్ రేపటి నుంచి ఈవినింగ్ సాయంత్రం నుంచి సండే స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నది. చిన్న బిడ్డలకు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి ఈ బైబిల్ని చదవాలని. కాబట్టి మనం అందరూ కూడా ఈ విషయం గ్రహించుకొని బైబిల్ పైన ఆధారపడి దానిని గ్రహించి నడిచినట్ల మన జీవితాల్లో కష్టాలు రావు.
So we, yes, Uncle said correctly, we are starting Sunday school online on Zoom from today, and I will send the link to all of you who are in that. Even parents can see and join if they like, and I'll send the link. I request all your children to join, and also any other children who want to join, they are welcome. We'll have Sunday school. I'm a serious person, you see, so we can't, I don't know about games and all they do online. I have no idea. But the word of God, I will tell them in a way they understand. God helping me. So join at 6 o'clock. I'll send the link in the groups. You please join. ఈ దినం సాయంత్రం 6 గంటల నుంచి మరి సండే స్కూల్ మొదలు పెట్టున్నాము. కాబట్టి మీరందరూ కూడా మీ చిన్న బిడ్డలను దాంట్లో ఇంక్లూడ్ చేయండి. మీరు కూడా కావస్తే అక్కడ అటెండ్ కావచ్చు. ఆన్లైన్ ఇది జరుగుతున్నది 6 గంటలకి. So let us just pray and thank God. Almighty God, hallelujah, hallelujah, hallelujah. Almighty God, Father in heaven, we thank you and praise you for today's service, O Lord, that we discuss things applying to people and that you would help them keep it in their hearts and their minds. కృపగలతని మహోన్నతుడైన దేవా, ఈ ఉదయకాలమందు మీరు మా వద్ద మీ ఇచ్చిన సందేశానికి ప్రభా మేమంతా మీ కృతజ్ఞాస్తుతులు చెల్లించున్నాం ప్రభా. మేము జీవితంలో మీ గ్రంథం పైన ఆధారపడి బైబిల్ వాక్యము మా జీవితాన్ని ముందు నడిపేటట్టు చేయండి ప్రభా. We submit our church, every member into your hands, that they may have a blessed week and come back refreshed once more to be in your presence. Thank you, Lord, in Jesus' name. Amen. Amen. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name. Amen. Amen.